మంత్రి గారు చక్కగా చెప్పారు అధ్యక్ష. బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుందన్నారు. ఆ చదవడానికి సమయం అడుగుతాను అధ్యక్ష. ఆ చదవడానికి సమయం అడుగుతాను అధ్యక్ష. ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష. అప్పుడు బిల్లు పాస్ చేసుకున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు, నేనేం చెప్పలే. మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్? ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్. దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవేవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అనడం సరైన విషయం కాదు. గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు. మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు. ప్లేసింగ్ ఆన్ ది టేబుల్ అంటే ఏంటి సార్? బిల్లులు చదువుకోమనే కదా. మరి మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి, మళ్ళీ చదువుకుంటాము. మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో, చదువుకోండి అనేటువంటిది చెప్పారు. మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో, బహుశా ఎల్ఓపి గారు ఇతరత్రా బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో. దయచేసి యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్. మీరు ప్రొటెస్ట్ చేస్తారా, ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని ప్రవేశపెట్టిన దాన్ని ఆమోదిస్తారా, లేదు విభేదిస్తారా, వాళ్ళ ఇష్టం అధ్యక్ష. థ్యాంక్ యూ.